మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ, ఇలా రకరకాల దినపత్రికలు. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే మనకి ఈనాడులో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు, సాగునీటి గోస చూడలేక స్వరాష్ట్ర ఉద్యమం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రధాన హెడ్లైన్. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఇక ఆలోచన నీదైతే ఆవిష్కరణతో వెళ్ళొచ్చు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి కొన్ని సందర్భాలు ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక వంట గ్యాస్ పై బండబాదులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా విపరీతంగా పెరుగుతున్నటువంటి వంట గ్యాస్ ధరలను ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చదువులా లేకపోతే చావులా అంటూ మరొక దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గత 20 రోజుల్లో 4 బలవన్మరణానికి గురయ్యారు. చదువుకోవడానికి వెళ్ళి ర్యాగింగ్ బారిన పడి ఎంతో మంది విద్యార్థులు మరి బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అసలు చదువుకోవడానికి వెళ్తున్నారా లేకపోతే చావుల కోసం వెళ్తున్నారా అన్నట్లుగా దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మనం మొదటి హెడ్లైన్ చూసినట్లయితే సాగునీటి గోస చూడలేకని స్వరాష్ట్ర ఉద్యమం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నిజాం సాగర్ రైతుల ఆందోళనకు ఒక కారణం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మంజీరా తీర ప్రాంత వాసులు ఇబ్బందులను తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ కూడా మనకి కాళేశ్వరానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే కామారెడ్డి జిల్లా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విషయాలను షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అసలు ఫస్ట్ ఇక్కడ సాగునీటి గోస అనేది చూడలేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సంపాదించుకోవడం జరిగింది అని కూడా సీఎం కేసీఆర్ ఎన్నో విషయాలను అక్కడ మనతో షేర్ చేసుకున్నట్లుగా మనకి ఈనాడులో ఇచ్చారు. అలాగే తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా సతీ సమేతంగా వారు హాజరవ్వటం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడ మరి బంగారు కిరీటాన్ని కూడా మరి అక్కడ స్వామి వారికి సమర్పించడం జరిగింది సీఎం కేసీఆర్ అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే భక్తుల విరాళాలతో తయారు చేయించినటువంటి 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి సమర్పించేందుకు వెళ్తున్నటువంటి సీఎం కేసీఆర్ చిత్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇతరులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ దంపతులు మరి 2 కిలోల బంగారు సువర్ణ కిరీటాన్ని మరి స్వామివారికి అందించడానికి సమర్పించడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో ఇచ్చారు. మనం దానిని చూడొచ్చు. సో మొత్తంగా అయితే తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆయన చేసిన ఉద్యమం మెయిన్గా అంటే వాటర్ అనేది అంటే నీటి ఘోష అనేది ఉండకూడదు ప్రజలకు అనే విధానంతో అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం ప్రధానంగా చూసినట్లయితే వంట గ్యాస్ పై బండబాదుడు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఒకప్పుడు ఎంతో తక్కువ కాస్ట్లో అంటే 300, 400, 500 లోపే ఉండాల్సినటువంటి సిలిండర్ ఈ రోజు చూసినట్లయితే 1200 పైమాటగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క 100 రూపాయలు, 50 రూపాయలు అలా పెంచుకుంటూ వెళ్తూ ఇప్పుడు ఈరోజు 1300 వరకు కూడా చేరింది. 1250 వరకు చేరింది గ్యాస్ ధర అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. సో దానికి సంబంధించి గృహోపయోగ సిలిండర్ పై చూస్తే 50 రూపాయలు పెంచేశారు అంటూ ఇచ్చారు. అలాగే 2.5 ఏళ్లలో చూస్తే 500కు పైగా పెరుగుదల చేశారు గ్యాస్ సిలిండర్ పైన అని మనకి ఈనాడులో ఇచ్చారు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా 2.5 ఏళ్లలో 500కు పైగా పెరుగుదల. వాణిజ్య సిలిండర్ పై చూసుకున్నట్లయితే 350 రూపాయల వరకు కూడా పెంచారు సిలిండర్ ధరపై అనేది. దీనిని తగ్గించాలి అంటూ మార్చి 1వ తేదీ ఉదయాన్నే చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారులు షాక్ ఇచ్చాయి అన్నట్లుగా కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. అయితే ప్రతిసారి కూడా గ్యాస్ ధర పెంచుతూ పోతూ సామాన్యులపై ఎంతో భారాన్ని పెడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో వివరంగా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఈ గ్యాస్ సిలిండర్ అనేది పెంచుకుంటూ పోవటం ఖచ్చితంగా ఇది గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించకపోతే మాత్రం భారీ ఎత్తున మరి ఆందోళనలు చేపడతామంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మేము ఆందోళన చేపడతాము ఈ విషయంలో అన్నట్లుగా కూడా సామాన్య ప్రజలు అందరూ కూడా మరి ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లుగా తెలుస్తుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా వంట గ్యాస్ ధర తగ్గించాల్సిందే అనేది మాత్రం క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజీలో మనం చూడొచ్చు.
మరొక వార్త మనం చూసినట్లయితే ఆలోచన నీదైతే ఆవిష్కరణతో వెళ్ళొచ్చు అంటూ మంత్రి కేటీఆర్ ఎలక్ట్రిక్ వాహనం వ్యవసాయ పనిముట్ల తయారు చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ అశోక్లను అభినందిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ వాళ్ళిద్దరిని ఏ విధంగా అభినందిస్తున్నారు, వాళ్ళు చేస్తున్న పనికి ఎంతగా వారిని ప్రోత్సహిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇంకా దేశంలోని తొలి ప్రొటెస్టింగ్ కేంద్రం టీ వర్క్స్ నేడు ప్రారంభించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాంటి ఎన్నో కేంద్రాలకు కూడా శ్రీకారం చుట్టాలి యువత అన్నట్లుగా కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక అలాంటి ఎన్నో కేంద్రాలకు వేదికగా హైదరాబాద్ ఇంకా అంటే ఇలా ఎలక్ట్రిక్ కావచ్చు, హబ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే స్టార్టప్స్ కి ఏదైనా ఉండొచ్చు, అలాంటివన్నీ కూడా హైదరాబాద్ ఒక కేంద్రంగా ఉండాలి అంటూ ప్రతి ఒక్కరిని కూడా యువతను అందరినీ కూడా ఆయన ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక వేదిక అంటే స్టార్టప్స్ అందరికీ కూడా ఇది ఒక ఎన్నో ఎన్నో మంచి మంచి అవకాశాలకు ఇది ఒక హైదరాబాద్ ఒక అడ్డాగా ఒక కేంద్రంగా మారాలి అంటూ అందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మంత్రి కేటీఆర్ ఇక్కడ ఆయన ఎన్నో విషయాలు ఇంకా వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక లీలా సావిత్రి అనే విషయానికి వచ్చినట్టయితే ఇదేం ఉన్మాదం అంటూ ఇచ్చారు. ప్రియురాలిని కిరాతకంగా పొడిచి చంపిన ప్రేమికుడు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇక ఆమె శరీరంపై 16 కత్తిపోట్లు బెంగళూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తుంది. ప్రియురాలిని నిందితుడు కూడా ఇక్కడ ఉన్నట్టుగా దినకర్ నిందితుడు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా తను ప్రేమించిన ఆ అమ్మాయిని 16 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ 16th పేజీలో మనం చూడొచ్చు. అలాగే ఇక చిన్నారిని మర్చి అంగన్వాడీకి తాళం వేసేశారు అంటూ మరొక వార్త మనకి ఇక్కడ సంచలనం సృష్టిస్తుంది. మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 8:45 వరకు కూడా చీకటి గదిలో ఒంటరిగా ఉన్నాడు చిన్నారి. సంగారెడ్డి జిల్లా బాజిపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మరి అంగన్వాడీ స్కూల్ అయిపోయిన తర్వాత కనీసం ఎవరు లోపల ఉన్నారు లేరు అని కూడా చూసుకోకుండా అక్కడ హెల్పర్స్ మరి వాళ్ళు చూసుకోకుండా ఒక చిన్నారిని లోపలే ఉంచేసి తాళం వేసినటువంటి ఘటన చోటు చేసుకుంది అనేది మనకి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో దర్శనమిస్తున్నట్లుగా చూడొచ్చు మనం. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే చూసుకోకుండా తాళం వేసేసి చిన్నారిని లోపలే ఉంచిన అంగన్వాడీ స్కూల్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు అనేది మనకు ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. ఒకే పట్టాలపై ప్రయాణికులు రైలు గూడ్స్ బండి ఇక పట్టాలు తప్పిన తర్వాత అంటుకున్న మంటలు 38 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. గ్రీస్లో జరిగింది ఈ ఘటన అనేది కూడా తెలుస్తుంది. సో ఘోర ప్రమాదమే చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. 38 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరి అక్కడ చోటు చేసుకుంది. ఒకే పట్టాలపైకి 2 ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటన అంటే గూడ్స్ రైలు, నార్మల్ రైలు 2 కూడా మరి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అదానీ కోసం ఎల్బీఐ, ఎల్ఐసి బలైపోయాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రజల పొదుపు సొమ్ము ప్రమాదంలోకి రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రజలు పొదుపు చేసుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఎల్ఐసిలో దానికి సంబంధించి వారు ఎన్నో మరి ఎంతో కొంచెం మాకు ఆదాయం చేకూరుతుంది అనుకున్నటువంటి ప్రజల సొమ్ము అంతా కూడా అదానీ వల్ల మొత్తం కూడా లాస్ అయిపోయింది అనేది కూడా రాహుల్ గాంధీ కూడా ధ్వజమెత్తినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇంకా మరొక వార్త మనం చూస్తే వాయుసేనకు 70 శిక్షణ విమానాలు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక 6,828 కోట్లతో కొనుగోలు చేశారు. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది ఈ విషయంపై అంటూ తెలుస్తుంది. ఇక ఈశాన్యం ఎవరిదో అంటూ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు ఇవే అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 11th పేజీలో మనం చూడొచ్చు. ఇక సైఫ్ కావాలనే ప్రీతిని వేధించేవాడు అంటూ మనకి ఇక్కడ కొంతమంది స్నేహితులు చెప్పడం జరుగుతుంది. అవి కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయి అంటూ కూడా నిర్ధారించినటువంటి కమిటీ పోలీసుల కస్టడీలో సైఫ్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనేది కూడా తెలుస్తుంది. సైఫ్ చేసినటువంటి ఆగడాలు అన్ని కూడా కొన్ని విషయాలన్నింటినీ కూడా వారి సెల్ ఫోన్, వాట్సాప్ అవి పరిశీలించినప్పుడు సైఫ్ కావాలనే తన విద్యార్థి ప్రీతిని వేధించేవాడు, ఇవి కూడా ఒక ర్యాగింగ్ కిందకే వస్తాయి అంటూ కూడా ఇప్పటికే నిర్ధారించింది అంటూ కూడా మనకి నిర్ధారించిన కమిటీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడైతే ఆయన సైఫ్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు, తగిన శిక్ష పడే వరకు కూడా మరి విడిచిపెట్టేది లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ అందరూ కూడా చెప్తున్నారు ఎంతటి వారైనా సరే దోషులు ఎంతటి వారైనా సరే కఠిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది అంటూ చెప్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 3rd పేజ్లో చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే
చదువుల చావుల అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గత 20 రోజుల్లో నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది ఇచ్చారు. ఇక నరకం చూపిస్తున్నారు సీనియర్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని తరిమి కొట్టండి. దీనికి కూడా ఒక చట్టాలు తీసుకురండి. ఒక చట్టం అనేది లేకపోతే ఈ విధమైనటువంటి ఇంకా ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. విద్యార్థులు చదువుకోవడానికని వెళ్ళి చావుల బారిన పడుతున్నారు అనే దాని గురించి మనకి ఇక్కడ ఎంతో క్లియర్‌గా ఇచ్చారు. సో గత 20 రోజుల్లో చూసుకున్నట్లయితే నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. బీటెక్ స్టూడెంట్స్, ఇటు మెడికల్ విద్యార్థి ప్రీతి విషయం కూడా అందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. అసలు చదువుకోవడానికి వెళ్తున్నారా, చావడానికి వెళ్తున్నారా అన్నట్లుగా భయాందోళనకు తల్లిదండ్రులు కూడా గురవుతున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరి దీనికంటూ ఒక చట్టం తీసుకురావాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో దాన్ని మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే డైట్ ఛార్జీలు 25% పెంపు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. ఇక మంత్రుల కమిటీ ఆమోదం, సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదన అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సంక్షేమ శాఖల పరిధిలో గురుకులాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక వసతి గృహాల్లోని విద్యార్థులకు లబ్ధి పొందే విధంగా ఈ డైట్ ఛార్జీలు పెంచారు 25% అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సెకండ్ పేజ్‌లో మనం చూడొచ్చు. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూద్దాం. వెలుగు పత్రిక మనం చూసినట్లయితే వెలుగులో కూడా మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే పెండింగ్ ఫైల్స్ 11,000 అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సీఎం ఆమోదం కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూపులతో ఉన్నాయి ఈ ఫైల్స్ అన్ని అనే దాని గురించి ఇచ్చారు. ఇంకా అలాగే మరొక వార్త ప్రధానంగా చూస్తే ప్రీతి ఆత్మహత్యకు సైఫే కారణం అనేది ఒకటి క్లియర్ కట్ గా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే పోలీసుల రిమాండ్ రిపోర్టుల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. ఖచ్చితంగా ప్రీతి మరణం ఆత్మహత్యకు గల కారణం ఖచ్చితంగా సైఫే అని కమిటీలన్నీ కూడా నిర్ధారిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ అంటూ కూడా ఇచ్చాడు. అలాగే వేధింపులు భరించలేనంటూ నోట్ రాసి మరి సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది శ్రీ చైతన్య కాలేజీలో. అలాగే క్లాస్ రూమ్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక మహిళలను వేధిస్తే ఇళ్లు కూల్చేస్తామంటూ బీజేపీ అధికారంలోకి వస్తే యూపీ లెక్కలు చూపిస్తామంటూ యూపీ అంటే ఏంటో లెక్క చూపిస్తామంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఇక అన్నింటా మాఫియా అంటూ కేసీఆర్ కుటుంబం సభ్యులే ఇందులో డైరెక్ట్ పార్ట్నర్లు అంటూ కూడా మరొక వార్త మనకి ఇక్కడ సంచలనంగా దర్శనమిస్తుంది. సో అన్ని కూడా డీటెయిల్స్ మనం చూద్దాం. చూసినట్లయితే పెండింగ్ ఫైల్స్ 11,000 సీఎం ఆమోదం కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రీన్ సిగ్నల్ రాక ముందుకు సాగని పనులు అంటూ కూడా తెలుస్తుంది. ఇన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ రాక సీఎం దగ్గర నుంచి మరి ఎన్నో పనులు పెండింగ్లో ఉండిపోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. జనాల ఇష్యూస్ తోటి పాటు ఉద్యోగులకు కూడా సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా మూలకు పడేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో అనేది అయితే మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. ఇక పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫైల్స్కు మాత్రం ఆగమేఘాల మీద ఆమోదం తెలుపుతూ ఉంటారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఎంతో తొందరగా ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి వెంటనే ఆమోదం తెలుపుతూ ఉంటారు. కానీ ఇంకా అవసరం లేనివి ప్రజలకు ఉపయోగపడేవి ఇతరత్ర ఏవైనా ఉంటే ఆ ఫైల్స్ అన్నీ కూడా ఒక మూలన పడేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాటికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి వాటి ఫైల్స్ అన్నిటిని ఎప్పుడెప్పుడు అన్నట్లు ఎదురు చూపులతోనే ఉంటున్నాయి అని కూడా ఆ ఫైల్స్‌కి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ ఆగమాగంగా తయారైపోయింది అంటూ కూడా దీనిపై ఒక కీలక ఫైల్స్‌కు సీఎంఓతో కూడా ఆమోదం లభించలేదు అంటూ కూడా వాటి కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్నారు ప్రజలు అందరూ కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 4th పేజీలో మనం చూడొచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా పెండింగ్ ఫైల్స్ అవసరం ఉన్నాయి అనుకుంటేనే అటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన అనుకుంటేనే వాటికి ఆన్సర్ వస్తుంది. మిగతావన్నీ కూడా మూలన పడేసిన దాఖలాలే కనిపిస్తున్నాయి అనే విధంగా మాత్రం మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూస్తే సిలిండర్ పై ₹50 పెంపు అంటూ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి అంటూ కూడా ఇచ్చారు. డొమెస్టిక్ కమ్యూనిటీయల్ సీనియర్స్ సిలిండర్ ధరలు చూసుకున్నట్లయితే ఆయిల్ కంపెనీలన్నీ కూడా బుధవారం విపరీతంగా పెంచేసినటువంటి ధరలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపై సామాన్యులపై ఎంతో భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఖచ్చితంగా రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తాం మేము అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక సిలిండర్ పై చూసుకుంటూ కమర్షియల్ సిలిండర్ పై మాత్రం ₹350 పెంచేసారు. ఏకంగా మామూలు సిలిండర్
సిలిండర్పై మాత్రం రూ. 50 పెంచారు. గృహోపకరణలకు సంబంధించిన దానిపై అంటూ కూడా ఇచ్చారు. ఈ విధమైనటువంటి చర్య కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సిందే అంటూ కూడా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది సిలిండర్ విషయంలో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వస్తే ఇట్లనే ఉంటారని అవహేళన కూడా చేసిన ఘటన. ప్రీతి ఆత్మహత్యకు గల కారణాలు ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక ప్రీతి ఆత్మహత్యకు సైఫీ కారణం పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడైంది. రిజర్వేషన్లో ఫ్రీ సీట్ వస్తే కూడా ఈ విధంగానే ఉంటుంది అంటూ అవహేళన చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రీతిని అవమానించేలా వాట్సాప్ గ్రూపులో సైఫ్ మెసేజ్లు ఉన్నాయి. ఇంకా ఫ్రీ సీటు వచ్చింది అంటూ ఆమెకు ఎంతో నరకం చూపించాడు. ఆయన మాటలతోటి ఆమెను ఎంతో అవహేళన చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయించడం, ఇలా అనేక రకాలైనటువంటి ఆమెతోటి విశ్రాంతి లేకుండా ప్రతి క్షణం కూడా మెసేజ్లతోటి తనని ఎంతో టార్చర్ చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా సైఫ్ కారణంగానే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా 5th పేజీలో చూడొచ్చు మనం. అలాగే ఇక నుంచి మహిళలను వేధిస్తే ఇల్లు కూల్చేస్తామంటూ మరొక దగ్గర ఇచ్చారు మనకి. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా యూపీ లెక్క చేసి చూపిస్తామంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. అలాగే రోజుకో అత్యాచారం జరుగుతున్నా కూడా సీఎం పట్టించుకోరా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. రోజుకో హత్య జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక దగ్గర స్టూడెంట్స్ అంతా రోజు ఏదో ఒక రకంగా ఏదో కారణంగా అక్కడ బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయినా కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, పట్టించుకోకుండా అన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మాత్రం మహిళను వేధించారు అని తెలియగానే వారి ఇళ్లని కూల్చేస్తాం, అంతటి కఠినమైన శిక్షలు ఉంటాయి అన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానిని మనం గమనించవచ్చు. అలాగే మెడికో ప్రీతి హత్యే సీఎంఓ ఆదేశాలతోని ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మెడికో విద్యార్థిని ప్రీతిది హత్యే కానీ ఆమె ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో మహిళలంటే కవిత ఒక్కరేనా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మహిళ అంటే కేసీఆర్ కుటుంబ పాలనలో ఉన్నటువంటి ఒక మహిళ మాత్రమే, కవిత మాత్రమే మహిళలా కనిపిస్తుందా అన్నట్లుగా కూడా మరి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే లిక్కర్ దందాలో పరువు తీసింది కదా మరి ఆమె అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుందని కూడా ఒక ప్రకటన ఇచ్చేశారు బండి సంజయ్. ఖచ్చితంగా బీజేపీ అనేది సింగిల్గానే పోటీ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అమ్మాయిల విషయంలో ఎవరైనా తప్పు చేస్తే మరి గుడ్లు పీకేస్తారని సీఎం కేసీఆర్ గతంలో చేసిన హెచ్చరికలన్నీ ఉత్తి మాటలేనా అంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం మహిళలపై హత్యలు అత్యాచారాలు చేసే వాళ్ళ అంతు చూస్తామంటూ కూడా యూపీ తరహాలో చూసినట్లయితే బుల్డోజర్లో వాళ్ళ ఇళ్ళని కూల్చేశారు కదా, కూల్చేస్తాం, అలాంటి శిక్షలే ఇక్కడ కూడా పెడతామంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనేక రకాల హెచ్చరికలు జారీ చేశారు. మహిళలపై జరుగుతున్నటువంటి ఆగాయిత్యాలను పట్టించుకోదా రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరి చూసినట్లయితే రాష్ట్రంలో రోజుకు హత్య జరుగుతూనే ఉన్నాయి. సీఎం అయినా కూడా స్పందించడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు అంటూ కూడా మనకి ఎక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అని కూడా ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సో అసలు ఎవరైనా కూడా మహిళల పట్ల ఇంత కూడా మరి ఇసువంతా కూడా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరు మహిళలకు కనిపించట్లేదు. కవిత ఒక్కరే మహిళనా అంటూ కూడా మరి ఆమె మహిళ అనుకున్నారు కాబట్టి మళ్ళీ లిక్కర్ స్కామ్ లో పరువు కూడా తీసేసింది కదా అన్నట్లుగా కూడా ఎద్దేవా చేస్తూ మరి బండి సంజయ్ మాట్లాడిన దాఖలాలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్ అంటూ ఇచ్చారు. ఒక నోట్ కూడా వేధింపులు భరించలేకపోతున్నాను అంటూ కూడా నోట్ రాసి మరి క్లాస్ రూమ్ లోని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక లెక్చరర్లు వార్డెన్ కొడుతున్నారని తండ్రి వద్ద ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక సర్ది చెప్పి వెళ్ళిన తండ్రి కూడా వచ్చి మరి కొడుతున్నారు అని చెప్పినప్పటికీ కూడా మరి కొంత తండ్రి సర్ది చెప్పడం జరిగింది. దాంతో మనస్తాపానికి కూడా కొంత గురయ్యారు. ఇంకా నాకు ఇదే పరిస్థితి భరించాలా అంటూ ఇక ఇంతలోనే ఈ దారుణం తండ్రి సర్ది చెప్పి వెళ్ళిన కొద్దిసేపటికి ఈ దారుణం చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇక నార్సింగ్లోని కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలు ఖచ్చితంగా మనం గమనించవచ్చు. అలాగే
ఇక స్టూడెంట్ ఉరేసుకున్న ఈ క్లాస్ రూమ్ ఉరేసుకున్నది ఏ క్లాస్ రూమ్‌లో ఎక్కడ అనేది కూడా మనకిక్కడ క్లియర్‌గా చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎదుట ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ యూనియన్ నాయకులందరూ కూడా అక్కడ ఏ విధంగా మరి అందరూ కూడా మరి స్టూడెంట్స్ హైదరాబాద్‌లో మరి జరిగినటువంటి ఇలాంటి ఘటనలు కావచ్చు, ఎక్కడైనా జరిగిన ఈ ఘటనలు కావచ్చు, అన్నిట్లికి సంబంధించి కూడా స్టూడెంట్స్ అంతా కూడా మరి అక్కడ ఇంటర్ బోర్డ్ ఆఫీస్ దగ్గరే మొత్తంగా కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి చూపిస్తున్నారు. మనం అవి కూడా గమనించొచ్చు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే కేటీఆర్‌ది సీపీఆర్ ఆలోచన అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దాన్ని చూద్దాం మనం. ఇక అది చేసేటోళ్ళు లేకని వాళ్ళ మామ మృతి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇక అప్పుడే సీపీఆర్ ట్రైనింగ్‌పై చర్చించిన హరీష్. అందరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలి అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఖచ్చితంగా 1,00,000కు పైగానే ఇప్పటికే సీపీఆర్ యూజ్ ఎలా చేయాలి? అది ఎలా ఏంటి? మరి ప్రథమ చికిత్స అంటే ఏదైనా మరి గుండెపోటుకు గురైనప్పుడు మొదటిగా చేసే ఆహ్, ఎలా చేయాలి? ఏంటి? అనే దానిపై పూర్తి అవగాహన ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా పోలీసుల్లో కానీ ఇలాంటి అవగాహన ఖచ్చితంగా రావాలి. అప్పుడే కొంచెమైనా మనం మరణాల శాతం తగ్గించగలుగుతాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎక్కువగా అంటే హార్ట్ అటాక్‌తో, హార్ట్ స్ట్రోక్ తోటి మరణించిన వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరిలో ఒక అవగాహన అనేది కల్పించినట్లయితే కొంతమేర మనం ఒక ప్రాణాన్ని సేవ్ చేయగలుగుతాం అనే విధంగా కేటీఆర్ సీపీఆర్ ఆలోచన చేశారు అంటూ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది మనకి. అలాగే ఇంకా అప్పుడే సీపీఆర్ ట్రైనింగ్ గురించి చర్చించారు. వాళ్ళ మామ మృతి చెందినప్పుడే అంటూ హరీష్ చెప్తున్నారు. అందరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలి అంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఈ ట్రైనింగ్‌తో 5గురిని కాపాడిన 5 కుటుంబాలను నిలబెట్టినట్లే అని కూడా కొంత వ్యాఖ్య చేశారు. కొంత మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఒకరిని కాపాడిన కూడా ఒక కుటుంబాన్ని నిలబెట్టినట్లే కాబట్టి ఈ యొక్క ఇది ఎలా చేయాలి సీపీఆర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అనేదే కేటీఆర్ ఉద్దేశ్యంగా చెప్తూ ఉన్నారు. సో, మరొక వార్త మనం చూస్తే బీజేపీలో చేరిన బోగస్ శ్రావణి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం థర్డ్ పేజ్‌లో చూడొచ్చు. జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగస్ శ్రావణి బుధవారం బీజేపీలో చేరారు అంటూ కూడా తెలుస్తుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి అక్కడ వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతుంది. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు అక్కడ డీకే అరుణ అందరూ కూడా ఉన్నట్లుగా ఇతరత్ర తదితర మంత్రులు కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, డీటెయిల్స్ అన్ని థర్డ్ పేజ్‌లో మనం చూడొచ్చు. మొత్తంగా మరొక వార్త మనం చూసినట్లయితే అన్నిట్లో కూడా మాఫియా జరుగుతుంది అంటూ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే ఇందులో డైరెక్ట్ పార్ట్నర్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పోలీసులు, బీఆర్ఎస్, ప్రైవేట్ సైన్యం అంటూ కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక తనుగుల ఇసుక దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా కుటుంబ పాలనలోనే అన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులే ఇందులో అన్ని డైరెక్ట్ పార్ట్నర్లు ఉన్నారు అంటూ కూడా అన్నిట్లో కూడా మాఫియా జరుగుతుంది. ఆ మాఫియా అన్నిట్లో కేసీఆర్ కుటుంబమే ఉంది అన్నట్లుగా మరి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా విమర్శలు గుప్పించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. అలాగే మరొక దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం మనం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్‌గా అంటే బండబాదుడు అనే దాని కోసం ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే నేను ముసలోడిని అవుతున్నా అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఎవరు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు డీటెయిల్స్. అలాగే ఇక ఫ్రీ సీట్ వాళ్ళు ఇంతకన్నా ఏం చేస్తారు అంటూ క్వశ్చన్ చేస్తున్నటువంటి అంటే ప్రీతి ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాంటీ గ్యాంగ్ ర్యాగింగ్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లెక్చరర్ల టార్చర్ కూడా భరించలేకపోతున్నానంటూ మరొక దగ్గర విద్యార్థి శ్రీ చైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకునేట్లుగా కూడా మనం చూడొచ్చు. సో, అన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ఇక కాంగ్రెస్ రహిత కూటమి సరికాదు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. అలాగే మళ్ళీ దరఖాస్తుల పరిశీలన అనేది ఇచ్చారు. సో, అన్ని కూడా మనం డీటెయిల్స్ చూసుకుంటూ వద్దాం. ఇంకా బండబాదుడు విషయానికి వచ్చినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో డొమెస్టిక్ పై ₹50, కమర్షియల్ పై ₹350 పెంచారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో, మరోసారి గ్యాస్ ధర పెంచిన చమురు సంస్థలు అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక కొత్త ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా వెల్లడి చేశారు ఇప్పటికే అంటూ కూడా ఇచ్చారు. విమాన ఇంధనం ధర చూసుకున్నట్లయితే 4,606గా తగ్గించినట్లుగా తెలుస్తుంది. అలాగే కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విపక్షాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రజల జేబులు కొట్టి మిత్రులకు పెట్టే కాలం నడుస్తుంది ఇక్కడ అనేది కూడా అంటే ప్రజల జేబులన్నీ కొట్టేసి మిత్రులకు జేబు నింపుతున్నట్లుగా ఉంది అనే ఆ కాలం నడుస్తుంది అన్నట్లుగా ఇక్కడ మరి మనం చూడొచ్చు. అలాగే ఇక ప్రజలు జేబులు కొట్టేసి మిత్రులకు పెట్టే కాలం నడుస్తుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అనేక విషయాలపై విమర్శలు గుప్పించారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక మేము గెలిచాక ఈ దోపిడీకి చరమగీతం
పాడతాం ఖచ్చితంగా అంటూ ఖార్గే కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితులు అయితే సామాన్యులకైతే గడ్డు కాలమే అనుకోవాలి. ఎందుకంటే ఇంతగా గ్యాస్ సిలిండర్ ధరపై మరి ఇంత ధర పెంచుతూ సామాన్యుల నెట్టి వీరుస్తున్నట్లుగా ఉంది ఇది అంటూ కూడా తెలుస్తుంది. ఇక డొమెస్టిక్ ఈ కమర్షియల్ అయితే ₹350 వరకు పెంచుకుంటూ వచ్చేసారనేది మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు చూసుకున్న పేపర్‌లో లెక్చర్ అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం ఇక ఫ్రీ సీటు వాళ్ళు ఎంతకన్నా ఏం చేస్తారు అంటూ క్వెషన్ ఇచ్చారు. ప్రీతికి సైఫ్ వేధింపులు ఈ విధంగా ఉన్నాయి అంటూ ఇచ్చారు. తోటి విద్యార్థుల ముందే హేళన చేసేవాడు సైఫ్ అంటూ కూడా ఇచ్చారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు వెయ్యాలి అని కూడా స్నేహితుడికి సూచన చేశాడు. ఇక ఒత్తిడి తట్టుకోలేకనే ప్రీతి అఘాయిత్యానికి పాల్పడింది అనేది కూడా తెలుస్తుంది. ఇక రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించినటువంటి అనేక విషయాల కారణంతో ఈ కారణాల వల్లనే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంది ప్రీతి అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య. తను ఆ యొక్క సైఫ్ పెట్టే వేదన ఆ యొక్క వేధింపులు భరించలేకనే చేసుకుంది అనేది మాత్రం క్లియర్ కట్గా వచ్చేసాయి అంటూ అన్ని కమిటీలు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు. పలు వాట్సాప్ చాటింగ్లు కూడా వాళ్ళు సేకరించారు. సైఫ్ వేధింపులను నిర్ధారించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా అంటూ తెలిసింది. సైఫ్ చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా నిర్ధారించింది, ఆమోదించింది. ఖచ్చితంగా ఈ సైఫ్ చేసిన ఈ ఒత్తిడిల వల్లే ప్రీతి అఘాయిత్యానికి పాల్పడింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. సో మరొక వార్త మనం చూస్తే లెక్చరర్ల టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ మరొక దగ్గర ఇచ్చారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ ఒక నోట్ కూడా రాసి పెట్టాడు స్టూడెంట్ అనేది ఇచ్చారు. నర్సింగ్లో కార్పొరేటర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయం ఇక్కడ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కుటుంబీకులు విద్యార్థి సంఘాలంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా అక్కడ లెక్చరర్లు కావచ్చు, వార్డెన్స్ కావచ్చు, అందరూ కూడా కొడుతున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా తన తండ్రితో కూడా చెప్పినప్పుడు తన తండ్రి ఇంకా చదువుకోవాలి కాబట్టి, ప్రయోజకుడు కావాలి కాబట్టి తన తండ్రి ఒక్కటేసారి కదా కొంత సమయం తీసుకుందాం, తర్వాత చెప్దాం అనే విధంగా తన కొడుకుని సమర్థించి తన కొడుకుకి ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పి సరే ఉండని సర్దుకుపోదాం అన్నట్లుగా చెప్పి వెళ్ళిన మరి కొద్దిసేపట్లోనే మరి ఆయన బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన విన్నప్పుడు ఆ తండ్రి కుప్పకూలిపోయినటువంటి ఘటన కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా నెలలోనే ఎన్నో జరుగుతూ వస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక చట్టాన్ని అమలు చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 11th పేజీలో చూడొచ్చు. ఇంకా మనం మరొక వార్త చూస్తే ఇక తిమ్మాపూర్ సభలో స్పీకర్ పోచారంతో కేసీఆర్ మాట మంతి కలుపుతున్నారు. నేను ముసలున్నైనా అవుతున్నా అంటూ ఇచ్చారు. 69 ఏళ్ళు వచ్చినాయి, నేనున్నవి రోజులు పోచారం ఉండాల్సిందే, నేనున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే భక్తుల విరాళాలతో తయారు చేసిన స్వర్ణ కిరీటాన్ని టీటీడీ ఆలయానికి సమర్పిస్తున్న సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక భక్తుల విరాళాలతో సేకరించినటువంటి ఆ యొక్క మరి మొక్కులు చెల్లించుకున్నటువంటి విరాళాలు అవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటితో 2 కేజీల స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి ధరింపచేయడానికి సీఎం కేసీఆర్ ఏ విధంగా సమర్పిస్తున్నారు అనే దృశ్యాలు సతీ సమేతంగా చూపిస్తున్నారు. మనం దాన్ని గమనించవచ్చు. అలాగే ఇక నేను ముసలోడిని అవుతున్నా కాబట్టి 69 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నేను ఉన్నన్ని రోజులు పోచారం కూడా ఉండాల్సిందే అంటూ కూడా ఇక్కడ మనకి మరొక వార్త చూపిస్తున్నారు. ఇక ఆయన యువకుడిలా పనిచేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్లు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ సభలో కేసీఆర్ అలాగే పోచారం మాటామంతి కలిపినట్లుగా తెలుస్తుంది. అలాగే టీటీడీ ఆలయానికి 7 కోట్లు మంజూరు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు సీఎం కేసీఆర్ దంపతులు అలాగే పోచారం దంపతులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో సీఎం చేతుల మీదుగా శ్రీవారికి స్వర్ణ కిరీటం ధరింపజేశారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. అలాగే 1,00,000 మందికి CPR శిక్షణ అంటూ మరొక దగ్గర మనకి వార్త గమనించవచ్చు. ఖచ్చితంగా వైద్యంలో దేశానికి తలమానికంగా తెలంగాణ ఉంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఏటా 24,000 మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు అంటూ హరీష్ చెప్పడం జరుగుతుంది. దీని కారణంగానే CPR శిక్షణ ప్రారంభోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. అది ప్రారంభించడం వల్ల మరి కొంతమందినైనా మనం సేవ్ చేయగలుగుతాం, కొన్ని కుటుంబాలకైనా అండగా నిలిచిన వాళ్ళం అవుతాము అంటూ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసి రాహుల్ నయా లుక్
ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయంటూ ట్రిమ్ చేసి సూట్ వేసి అన్నట్లుగా ఇచ్చారు. నయా లుక్‌తో ఆయన అదిరిపోయే లుక్స్ ఇస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. సో, ఆయన అనేక విషయాలను మరి యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో రాహుల్ ఇలా దర్శనమిచ్చారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆయన అనేక విషయాల గురించి అక్కడ షేర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ రహిత కూటమి ఉండాలి అంటూ చెన్నైలో స్టాలిన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి తేజస్వి ఇంకా ఇతరత్ర మంత్రులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ రహిత కూటమి సరికాదు అంటూ కూడా ఇచ్చారు. అది ఉంటే ఫ్రంట్ విజయం సాధ్యమవుతుంది అంటూ కూడా మరి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో కూటమికి అసలు అర్థమే లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇక బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. విపక్షాలన్నీ కలిసి రావాలి అంటూ కూడా స్టాలిన్ చెప్తున్నారు. ఘనంగా ఆయన 70వ జన్మదినం ఇచ్చారు. జన్మదినం సందర్భంగా ఆయన అక్కడ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే ఖర్గే, ఫరూక్, అఖిలేష్, తేజస్వి హాజరయ్యారు ఆయన జన్మదినం సందర్భంగా. అలాగే జగన్, కేసీఆర్, కేటీఆర్ అందరినీ కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఈ రోజు మాత్రం ఏ పేపర్లో అంటే ప్రతి పేపర్లో కూడా సెమీ యాజిటీస్గా మనకి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇటు అధికార పార్టీ ప్రతిపక్షాలు ఈ విధంగా ఉన్నాయి అనేది మొత్తం కూడా సెమీ యాజిటీస్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.